గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. దేవుని ద్వారా సమస్త దీవెనలు పొందుకోవాలన్నా, ఈ లోకంలో మనం ఏ శోధనన్నా జయించాలి అన్నా, దేవుని కృప మాత్రమే మనకి అన్నీ అనుగ్రహించగలదు. దేవుని కృప మాత్రమే ప్రతి శోధనను జయించే శక్తిని ఇవ్వగలదు. అట్టి దేవుని కృపను మనం పొందుకోవాలంటే మనకు కావాల్సింది దీనత్వం, హ్యూమిలిటీ. దేవునికి దీనులంటే చాలా ఇష్టం. ఆ దీన మనసు కలిగిన వారికి దేవుడు కృప ఇస్తాడు. ఆ కృప ద్వారా మనం అన్నీ పొందుకుంటాం. కానీ అసలు ఆ దీనత్వం ఎలా పొందుకోవాలి అనే విషయాన్ని మనం చూస్తే, ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా 3 విషయాల్లో మనము జాగ్రత్తగా ఉంటే, అంటే 3 పనులు మనం చేయగలిగితే దీనత్వం, దేవునికి ఇష్టమైన దీనత్వం మనము కలిగి ఉండగలం. ఏంటి ఆ 3? నెంబర్ 1, మనకంటే ఎదుటి వాళ్ళని ఎక్కువగా ఘనపరచడం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. సహోదర ప్రేమ విషయంలో ఒకరిని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఎవరికి వారు గొప్పగా ఎంచుకోకుండా ఇతరులను గొప్పగా ఎంచుకోండి. దీనత్వం నాకు కావాలి అనే ప్రతి ఒక్కరు కూడా తన సెల్ఫ్ డబ్బును తను కొట్టుకునే కంటే ఎదుటి వాని యొక్క మంచిని గణపరచడం అనేది మనం అలవాటు చేసుకుంటే దీనత్వం మనం నేర్చుకోగలం. రెండోది మనం చూస్తే, సిఎస్ లూయిస్ అనే గొప్ప దైవ సేవకుడు చెప్పిన మాట, హ్యూమిలిటీ ఈజ్ నాట్ థింకింగ్ లెస్ ఆఫ్ అవర్ సెల్ఫ్, బట్ హ్యూమిలిటీ ఈజ్ థింకింగ్ అవర్ సెల్ఫ్ లెస్. ఏమన్నారండి? హ్యూమిలిటీ ఈజ్ నాట్ థింకింగ్ లెస్ ఆఫ్ అవర్ సెల్ఫ్, బట్ ఇట్ ఈస్ అబౌట్ థింకింగ్ అవర్ సెల్ఫ్ లెస్. దీనికి అర్థం ఏంటంటే, మన గురించి తక్కువగా ఆలోచన చేసుకోవడం, పదే పదే నా గురించి నేనే ఆలోచన చేసుకుని నా గురించి ఆలోచన చేసుకోవడం, అది గర్వంగా ఉంటుంది. కాబట్టి దీనులుగా మారాలంటే మన గురించి ఎక్కువగా ఆలోచన చేసుకోకూడదు అని అనుకుంటారు చాలామంది. అది కాదు, మన గురించి ఎక్కువగా ఆలోచన చేసుకోకపోవడం కాదు దీనత్వం అంటే. మన గురించి తక్కువ చేసుకుని ఆలోచన చేసుకోవడం, మనల్ని మనం హెచ్చించుకోకుండా. థింకింగ్ ఈజ్ అబౌట్ థింకింగ్ అవర్ సెల్ఫ్ లెస్. నన్ను నేను తగ్గించుకుని ఆలోచన చేసుకోవడం. అంతేగాని ఎక్కువ ఆలోచన చేసుకోకపోవడం కాదు, కానీ నా గురించి నేను తగ్గించుకొని. హ్యూమిలిటీ ఈజ్ నాట్ థింకింగ్ లెస్ ఆఫ్ అవర్ సెల్ఫ్, బట్ థింకింగ్ అవర్ సెల్ఫ్ లెస్. అనగా నా గురించి ఎక్కువగా ఆలోచన చేసుకోకపోవడం దీనత్వం కాదు. నా గురించి తక్కువగా ఉన్నదానికంటే తక్కువ చేసుకుని ఆలోచన చేసుకోవడమే దీనత్వం. ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి మన మాటల్లో దీనత్వం ఉండకపోవచ్చు, మన క్రియల్లో దీనత్వం ఉండకపోవచ్చు. మనకు తెలియకుండానే మన తలపులు చాలా గర్వంగా మన గురించి వీ థింక్ హై ఆఫ్ అవర్ సెల్ఫ్. మన గురించి చాలా టూ మచ్గా ఆలోచన చేసుకుంటాం. నా అంత తెలివైనవాడు లేడు, నా అంత అందగత్తి లేదు, లేక నా అంత డబ్బు ఉన్నవాడు లేడు, నా అంత వాక్చాతుర్యం ఉన్నవాడు లేడు. ఈ ఆలోచనలు ఉంటాయి చూసారండి, ఈ ఆలోచనలే నాశనం చేస్తాయి. బైబిల్లో నెబుకద్నెజరు అనే ఒక రాజు ఉన్నాడు. అతడు మాటలో గర్వించలేదు, క్రియలో గర్వించలేదు. తన ఆలోచనలో గర్వించేటట్టు దేవునికి విరోధంగా దేవుని యొక్క శిక్షకు గురయ్యాడు. కాబట్టి సిఎస్ లూయిస్ అనే దైవ సేవకుడు చెప్పినట్టుగా, మన గురించి ఎక్కువగా ఆలోచన చేయకపోవడం దీనత్వం కాదు, మన గురించి తక్కువ చేసి ఆలోచన చేసుకోవడం, మనం తక్కువగా ఎంచుకుని ఆలోచన చేసుకోవడమే దీనత్వం, హెచ్చిపోకుండా. కాబట్టి అది రెండవది. ఇక 3వ సూత్రం, మనం పాటించవలసిన 3వ సూత్రం ఏంటంటే, హంబుల్ యువర్ సెల్ఫ్ ఆర్ ఎల్స్ గాడ్ విల్ హంబుల్ యూ. ఇది గుర్తుపెట్టుకోండి. హంబుల్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్, ఫైన్. ఇఫ్ యూ డోంట్ హంబుల్ యువర్ సెల్ఫ్, గాడ్ విల్ హంబుల్ యూ. నిన్ను నువ్వు తగ్గించుకో, లేదంటావా దేవుడే నిన్ను తగ్గిస్తాడు. ఏది కావాలా? నన్ను నేను తగ్గించుకోవడం బెటరా, దేవుని చేత తగ్గింపబడడం బెటరా? దేవునికి గర్వించేవారంటే ఇష్టం ఉండదు. ఆయన గర్వించేవారిని సింహాసనం నుంచి దింపేస్తాడట. దేవునికి తెలుసు ఎవరిని ఎలా తగ్గించాలో, ఎవరిని ఎప్పుడు హెచ్చించాలో దేవునికి తెలుసు. ఒకరిని తగ్గించువాడాయనే, ఒకరిని హెచ్చించువాడాయనే. లూకా సువార్తలో 1వ అధ్యాయం 52వ వచనంలో ఈ మాట ఉంటుంది. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించును. సింహాసనం మీద కూర్చున్నారు బలవంతులే, వారు గర్వించినప్పుడు
సింహాసనం మీద దింపేస్తాడట, దీనులను ఆ సింహాసనం మీదకి ఎక్కిస్తాడట. బైబిల్ ఎన్నో స్టోరీలు ఉన్నాయి, హామాను మొర్దెకై లాంటి స్టోరీలు. మన జీవితంలో కూడా దేవుడు మన బ్రతుకుని పైకి హెచ్చించడం అని పెద్ద కష్టం కాదు. ఆల్రెడీ హెచ్చించిన బ్రతుకుని దింపేయడం కూడా పెద్ద కష్టం కాదు. కాబట్టి 3వ సూత్రం ఏంటి? నిన్ను నువ్వు తగ్గించుకో. లేదంటావా? దేవుడే తగ్గిస్తాడు. ఏది కావాలి నీకు? దేవుని భయముతో మనం తగ్గించుకొని జీవిద్దాం. ఈ 3 సూత్రాలు పాటిద్దాం. మొట్టమొదటిది ఏంటండి? మనకంటే ఎదుట వారిని గణపరుచుదాం. రెండవది ఏంటండి? మన గురించి ఎక్కువగా ఆలోచన చేసేసుకోవడం దీనత్వం కాదు. మన గురించి తక్కువ ఆలోచన చేయడం అనేది, మనం తగ్గించుకుని ఆలోచన చేసుకోవడం అనేది దీనత్వం. మూడవది, మనము హంబుల్గా, మనము దీనులుగా మారితే చాలా ఆశీర్వాదం. లేదంటారా? దేవుడే మనలను గద్దె దించి గడ్డి మేయించగలడు. దేవుడే తగ్గించగలడు. దేవుడు తగ్గించడం అంటే శిక్షించి తగ్గించడం. మనం తగ్గి జీవించడం అంటే దేవుని దీవెనలు పొందుకోవడం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం ఏ వృత్తిలో ఉన్నా, ఎంత సక్సెస్ఫుల్గా ఉన్నా, ఎంత బలంగా ఉన్నా, ఎంత తెలివిగా ఉన్నా, ఎంత అందంగా ఉన్నా, ఇంకా ఎన్ని క్రెడెన్షియల్స్ ఉన్నా, ప్రభువా హ్యూమిలిటీ నాకు నేర్పండి, దీనత్వం నాకు నేర్పండి. ఏ విధంగా దీనులుగా ఉండి అంటే దీనత్వంలో కూడా వేషధారణతో కూడా దీనత్వం కాదు, దేవుడు అంగీకరించే దీనత్వంతో జీవించి దేవుని కృప పొందుకుందాం. ఆ కృప మనం ఏమి చేయలేకపోతున్నామో వాటిని చేయగలిగే శక్తినిచ్చి మనను దేవుని యొక్క మహిమైశ్వర్యంలో తృప్తిపరిచే కృప, అట్టి కృప దీనత్వం ద్వారా పొందుకునే భాగ్యం, పరిశుద్ధాత్మ నడిపింపు పరమ తండ్రి మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, నీకు వందనాలు. ఈరోజు మీరు ఇచ్చిన ఈ వాక్యము దీనత్వం బట్టి నీకు వందనాలు. మాకంటే ఎదుటి వాళ్ళని గౌరవించి గణపరిచే హృదయం దయచేయండి ప్రభు. మా గురించి మేము ఎక్కువగా ఆలోచన చేసుకోకుండా, మా గురించి మేము తగ్గించుకుని ఆలోచన చేసుకునే మనసు దయచేయండి తండ్రి. నీకు భయపడి నీవు మమ్మల్ని తగ్గించకముందే మమ్మల్ని మేము దీనులుగా జీవించే భాగ్యం మాకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మతో ఈ వాక్యము అర్థమయ్యేలా చేసి మా జీవితంలో ఇంప్లిమెంట్ చేసి నీ కృప పొందుకునే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము మనలను యేసుక్రీస్తును పోలిన దీనత్వంలోనికి నడిపించి దీవించును గాక. ఆమెన్. God bless you. Have a very blessed day.